చాలామంది రాజకీయ నాయకులు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వార్థ పనుల కోసం వాళ్ళు ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా మాట్లాడతారు. కానీ మీరు ప్రభుత్వంలో ఉంటూనే ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని బహిష్కరించని అనుకోవచ్చా? అది కాంగ్రెస్ ఐడియాలజీ కదా బ్రదర్. మాట పైన ఉండుమానాలు అనేది, దానిపైన నిలబడడం అనేది అది కామరాజు నాయుడు గారు పెట్టిన సూత్రం. అది సిడబ్ల్యూసి మీటింగ్లో కూడా ఆయన లోపలికి పోతే ఆయన ప్రజల పక్షాన ప్రశ్నలు అడిగేది. కానీ మీరు ప్రతి దానికి స్టాండు ఈరోజు నేను కేసీఆర్ స్థానం నేను వచ్చినా కాబట్టి కేసీఆర్ చేసే లుచ్చ పనులను నేను చేస్తా కానీ మీరు నన్ను అడగద్దంటే ఎట్లా? కేసీఆర్ చేసిన లుచ్చ పనుల వల్లనే ఏదో కేసీఆర్ బిడ్డ ఎక్కడున్నదో చూసినాము. ఇవాళ రేపు కేసీఆర్ ఎటు పోతాడో తెలియదు. రేపు మరి మీరు కూడా అటు పోతారా? అంటే ఆల్రెడీ మీరు పోయొచ్చింది అనుకో, అది డిఫరెంట్. కానీ నేను చెప్పింది ఆ మాట పైన మనం ఉండాలని అంటున్నా, ఆ మాట పైన మనం నిలబడాలి అని అంటున్నా. ఆ విధంగా నువ్వు ఇంత కూడా నువ్వు ఇష్టం వచ్చినాక వ్యవహరిస్తా అంటే ఎట్లా? కాబట్టి అది కరెక్ట్ కాదు. ఓకే. కానీ గతంలో మిమ్మల్ని ఇదే సీఎం రేవంత్ రెడ్డి తన పీసీసీలో ఉన్నప్పుడు యావరేజ్ లీడర్గా మిమ్మల్ని సంబోధించారు. అంటే మీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టే మిమ్మల్ని బహిష్కరించారు అని అనుకోవచ్చా? బ్రదర్ అది ఆయనకు తెలుసు, అర్థమైందా? ఆయనకు తెలుసు. ఈరోజు రేపు నేను చెప్తున్నా కదా, రేపు నా ఓటు వరకు నేను కాంగ్రెస్ పార్టీకి వేస్తా. కానీ విస్తృతంగా నాకు కొంతమందిని గెలిపించి కొంతమందిని ఇచ్చేసే ఏందో వాళ్ళు చూస్తుండ్రు. వాళ్ళకు నాతో నేనేం చేయగలుగుతా అనేది వాళ్ళు చూస్తుండ్రు. ఈరోజు నా జాగాలో నేను ఉంటున్నా, వాళ్ళు పెద్ద లీడర్లు కదా, రేపు తెలిసిపోతాయి కదా. రేపు ఎమ్మెల్సీ కూడా నేను పోటీ చేస్తున్నా, అర్థమైందా? రేపు ఏ రకంగా పోటీ చేస్తారు? మీకు సపోర్ట్ లేదు కదా కాంగ్రెస్ బ్రదర్. నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు. కాళేశ్వరం కేసు వేసినప్పుడు నాకు రేవంత్ ఏమైనా సపోర్ట్ చేసిందా? ఏమైనా ఇంక్ పెన్లు ఇచ్చిందా? లేకుంటే ఇంకు సప్లై చేసిందా? పేపర్ సప్లై చేసిందా? ఏ కేసులో రేవంత్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేసిండ్రు? ధరణి అనేది పూర్తిగా దాని స్కామ్ అంతా నేను బయటికి తీసిన. ఒట్టి నాగులపల్లి ఐటీ ఈడీ ఆధీనంలో ఉన్న భూములు అమ్ముకుంటున్నాను నేను బయటికి తీసిన. ఏ రోజు నాకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ చేసింది? ఏ రోజు వరకు మనం ఒంటరి పోరాటమే చేసినాం. కాబట్టి వాళ్ళతో నాకు పరకేం పడదు. ఇప్పుడు మీ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఏమైనా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారా? పెట్టినా కదా బ్రదర్, ప్రెస్ క్లబ్నే అనౌన్స్ చేసిన. సస్పెండ్ చేసిన తెల్లారే తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టిన. ఆ బ్యానర్ కింద పనిచేస్తే, ఎందుకంటే నేను ఏ పార్టీలో నేను జాయిన్ కాదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి నేను ఒక ఐడియాలజీతో వచ్చిన, ఐడియాలజీని నమ్ముకొని ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నన్ను వద్దన్నది. ఇక ముందు కూడా నేను కాంగ్రెస్ పార్టీ మీద విన్నవించుకునేది ఏంటంటే, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా గత స్మృతుల గురించి నన్ను ఎక్కువ మీరు క్వశ్చన్ అడగకుండా బాగుంటుందని చెప్పి మిమ్మల్ని కూడా చేసుకుంటున్నా. నాకు ముందున్నది ప్రజల తరపున నిలబడాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ తరపున నిలబడి ఖచ్చితంగా కొట్టాడతా. దానికోసమే వేదిక పెట్టుకోకుండా ఏ పార్టీలో పోవద్దని పెట్టుకున్నా.